సెవెంత్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేశామండి. అవసరమైన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలను పేర్కొనండి. ఆప్షన్ ఏ ఇంకుచుక్క, ఆప్షన్ బి నిశాసతి, ఆప్షన్ సి రెక్కల పొడమి, ఆప్షన్ డి నిశ్శబ్ద గాయం. 1 ఏ మాత్రమే సరైనది, 2 ఏసీడీలు మాత్రమే సరైనవి, 3 బీసీడీలు మాత్రమే సరైనవి, 4 సిడీలు మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏసీడీలు మాత్రమే సరైనవి. రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలు ఇంకుచుక్క, రెక్కల పొడమి, నిశ్శబ్ద గాయం మొదలైనవి. నెక్స్ట్, క్రింది వాటిలో రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలు కానివి ఏవి? ఏ శ్రమవద్గీత, బి శూలపాణి, సి ధర్మవడ్డి, డి టామీ. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 సిడి మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బీసీ మాత్రమే సరైనవి. రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలు కానివి శూలపాణి, అదేవిధంగా ధర్మవడ్డి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని విగ్రహవాక్యములేవి? ఏ చిన్ని యొక్క శిశువు చిన్ని శిశువు, బి చింత యొక్క కాయలు చింతకాయలు, సి యశోద యొక్క మేను యశోద మేను. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 4 ఏబి మరియు సి మాత్రమే. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే. సరికాని విగ్రహవాక్యాలు చిన్ని యొక్క శిశువు చిన్న శిశువు, చింత యొక్క కాయలు చింతకాయలు. నెక్స్ట్, క్రింది వాటిలో రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలు కానివి ఏవి? ఆప్షన్ ఏ శ్రమవద్గీత, ఆప్షన్ బి శూలపాణి, ఆప్షన్ సి ధర్మవడ్డి, ఆప్షన్ డి టామీ. 1 ఏ మాత్రమే సరైనది, 2 ఏసీలు మాత్రమే సరైనవి, 3 బీసీ మాత్రమే సరైనవి, 4 సిడి మాత్రమే సరైనవి. సో ద ఆన్సర్ ఈ ఆప్షన్ 3 బీసీలు మాత్రమే సరైనవి. రావినూతల ప్రేమకిషోర్ యొక్క రచనలు కానివి శూలపాణి, ధర్మవడ్డి. వేషభూషణములు తల్లిదండ్రులు ఏ సమాసాలకు చెందినవి? 1 ద్వంద్వ సమాసము ద్విగు సమాసము, 2 ద్విగు సమాసము ద్వంద్వ సమాసము, 3 ద్వంద్వ సమాసము ద్వంద్వ సమాసము, 4 ద్విగు సమాసము ద్విగు సమాసము. సో ద ఆన్సర్ ఈజ్ 3 ద్వంద్వ సమాసము ద్వంద్వ సమాసము. వేషభూషణములు అలానే తల్లిదండ్రులు ఇవి రెండు కూడాను ద్వంద్వ సమాసాలు. ఉభయపద ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసము. సో వేషభూషణములు, తల్లిదండ్రులు రెండు కూడాను ద్వంద్వ సమాసాలు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. 1 సైనికులు బృందంగా క్రమశిక్షణతో నడిచే పద్ధతిని కవాత్ అంటారు. 2 కవాతును పాత విన్యాసం అని చెప్పవచ్చు. 3 శిశువు మొదటిసారి అన్నం తినిపించే తంతుని అన్నప్రాసన అంటారు. 4 అన్నప్రాసన కార్యక్రమం వల్ల శిశువునకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్స్: ఆప్షన్ 1 1, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 1, 2, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సైనికులు బృందంగా క్రమశిక్షణతో నడిచే పద్ధతిని కవాత్ అంటారు. కవాతును పాత విన్యాసం అని చెప్పవచ్చు. శిశువు మొదటిసారిగా అన్నం తినిపించే తంతుని అన్నప్రాసన అంటారు. అన్నప్రాసన కార్యక్రమం వల్ల శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ కూడాను సరైన సమాధానాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకొనండి.
ఏ. కలువ కొనల సదానంద గారి అడవి తల్లి అనే పిల్లల నవలకు గాను కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. బి. చల్లని భూమి, పెళ్లి భోజనం అనేవి సదానంద రచనలు. ఆప్షన్స్ 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి రెండూను, 4 ఏ మరియు బి రెండు కావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ మాత్రమే. కలువకొనుల సదానంద గారి అడవి తల్లి అనే పిల్లల నవలకు గాను కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశాలు ఎంచుకోండి. ఏ. హిమాలయ పర్వతాల్లో గల వృద్ధయోగి ఆత్మానందుడు. బి. ఆత్మానందుని యొక్క మాయకంబలి మొదటిగా భిక్షగాడికి దొరికింది. సి. సదానంద గారు 2002లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఆప్షన్స్ 1 ఏ మరియు బి మాత్రమే, 2 ఏ మరియు సి మాత్రమే, 3 బి మరియు సి మాత్రమే, 4 ఏ బి మరియు సి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బి మరియు సి మాత్రమే. ఆత్మానందుని యొక్క మాయకమ్మని మొదటగా భిక్షగాడికి దొరికింది. సదానంద గారు 2002లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఇవి రెండు కూడాను సరికాని అంశాలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.